హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మంచూరియా చేస్తున్నాను, వెజ్ మంచూరియా. సో ముందుగా మనం క్యాబేజ్ చాలా చిన్న పీసెస్ కట్ చేసుకోండి, ఎందుకంటే అది ఫ్రై అవ్వాలి, కుక్ అవ్వాలి కాబట్టి. సో బాగా చిన్న పీసెస్ కట్ చేసుకొని 2 కప్స్ క్యాబేజ్ తీసుకుంటే 1 కప్ క్యారెట్ తీసుకోండి, తురుముకోండి. అది పీసెస్ అయితే ఫ్రై అవ్వవు కాబట్టి. సో 2 బాగా మిక్స్ చేయాలి. దాంట్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. 1 కప్ క్యారెట్ తీసుకున్నప్పుడు హాఫ్ కప్ ఆనియన్ పీసెస్ తీసుకొని సాల్ట్, కొంచెం పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి 1 కప్ మైదా, 1 కప్ కార్న్‌ఫ్లోర్ తీసుకొని మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేస్తే దాని నుంచి వచ్చిన వాటర్‌తోనే అది బాల్స్‌గా ఫామ్ అవుతాయి. ఇన్‌కేస్ బాగా డ్రైగా ఉంది అనంటే కొంచెం 1 స్పూన్ ఉంటుంది కదా, స్మాల్ స్పూన్, ఆ స్పూన్‌తో కొంచెం అలా వాటర్ వేసి మిక్స్ చేయండి, బాల్స్ అవుతాయి. ఆ బాల్స్‌ని ఆయిల్‌లో ఫ్రై చేసేసి మనకి గ్రేవీ కోసం జింజర్, గార్లిక్, ఆనియన్, గ్రీన్ చిల్లీ పీసెస్ కట్ చేసుకోండి, చిన్న చిన్నవి. కట్ చేసుకొని ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేసి దెన్ మీకు 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో కెచప్, కొంచెం వెనిగర్ అండ్ 2 స్పూన్స్ సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. వన్స్ మిక్స్ అయ్యాక కార్న్‌ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్‌ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి అది వేయండి. సో మనకు ఒక గ్రేవీ ఫామ్ అయింది కదా, ఆ గ్రేవీలో ఫ్రై చేసిన బాల్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. వన్స్ అది బాగా మిక్స్ అయిపోయాక కొంచెం కొరియండర్ పీసెస్ కట్ చేసుకుంటాముగా, కట్ చేసింది వేసి గార్నిష్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. యమ్మీ యమ్మీ వెజ్ మంచూరియా ప్రిపేర్ అయిపోయింది. సో హ్యాపీగా వేడి వేడిగా ఉన్నప్పుడే యమ్మీగా తినేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన 90s కిడ్స్కి మోస్ట్ ఫేవరెట్ వెజ్ మంచూరియా. సో మీరు ఇంట్లోనే ట్రై చేయండి. అప్పట్లో అయితే దీనికోసం పిచ్చకపోయేవాళ్ళం, చాలా ఎమోషనల్ డిష్. సో ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.